రఘురామకృష్ణంరాజు ఆయన మన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్. ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు స్వీకరించి రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. మన రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రతి ఒక్కరికి ఈ రాజ్యంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. స్వాతంత్రం తెచ్చుకున్నప్పుడు స్వాతంత్రం, స్వేచ్ఛ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించేటటువంటి పద్ధతుల కోసం రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఆర్టికల్ 21 ప్రతి ఒక్క మనిషి గౌరవంగా జీవించేటటువంటి దానికి కనీసమైనటువంటి హక్కులు కల్పించాలనేటటువంటిది స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే 19(1) ఏం చెప్పబడింది అంటే, ఎక్కడైనా ఏ మనిషి అయినా తన నివాస ప్రాంతాన్ని నివసించే హక్కు ఉంది అని చెప్పేసి ఇచ్చారు. మానవ హక్కుల చార్టర్లో ఏముంది అని చెప్పేసి అంటే, మనుషులు గౌరవప్రదంగా జీవించాలి అని చెప్పేసి అంటే ఆవాస హక్కు అనేటటువంటిది కంపల్సరీ. వాళ్ళ నివాసాలను కనుక తీసేస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి నివాసాలు తీసేయాలి అని చెప్పేసి. సో మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు 994 ఇళ్ళు, ఒక్కొక్క ఇంటికి కనీస విలువ 5 లక్షల రూపాయలు వేసుకుంటే ఈరోజు 40 కోట్ల రూపాయల పైన ఖర్చు అవుతుంది. అలాగే అక్కడ కూలగొట్టినటువంటి షాపులు అన్నీ కనుక లెక్కగట్టినట్లయితే 100 కోట్ల రూపాయలు ఈరోజు అవసరమవుతుంది. పైసా ఈరోజు ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ నష్టపరిహారం కట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదా లేదా? ఇది రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా, లేకపోతే రఘురామకృష్ణంరాజు కడతాడా అని మేము అడుగుతున్నాం. ఈ పునరావాసం కల్పించేదాకా వ్యవసాయ కార్మిక సంఘం, కుల విక్షేద వ్యతిరేక పోరాట సంఘం, అలాగే వృత్తిదారుల సంఘాలు, ఇతర ఇక్కడికి వచ్చినటువంటి అనేక దళిత బహుజన సంఘాలు, రైతు, అలాగే కౌలు రైతు సంఘాలు, ఇట్లాంటివన్నీ కూడా కలిపి వాళ్ళకి అండగా ఉంటాము. వాళ్ళకు మాత్రమే కాదు, ఈరోజు ఈ ఉండిలో ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా? రఘురామకృష్ణంరాజు మీద ఇప్పటికీ అనేక ఆరోపణలు ఉన్న విషయం తెలుసు. ఆయన తనకు హక్కులకు భంగమని, తన కాలు మీద గోక్కుపోయిందని, అందుకోసం లాకప్లో కొట్టారని చెప్పేసి ఆయన ఈరోజు కేసులు పెడుతున్నారు. వీళ్ళని దౌర్జన్యంగా ఇళ్ళు పేకేసినందుకు రఘురామకృష్ణంరాజు మీద కేసులు పెట్టద్దా? ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవద్దా? నష్టం కలిగించినందుకు నష్టపరిహారం వసూలు చేయొద్దా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది ముఖ్యమంత్రి పట్టించుకుంటాడా మంచిది, పట్టించుకోకపోతే అది ఆయన ప్రభుత్వానికే వ్యతిరేకం అని చెప్పేది గుర్తించాలా. ఈరోజు మహానాడు జరుపుకుంటూ వాళ్ళు చెప్తున్నారు, మహిళలకి చాలా సదుపాయాలు కల్పించామని మేము అడుగుతున్నాం. బాలింతలు, చూలింతలు, 2 పిల్లలు కానండి, 3 పిల్లలను కానండి అంటున్నారు. కంటున్న వాళ్ళకి మీరు ఇస్తున్న రక్షణ ఏమిటి? పసిబిడ్డలు ఈరోజు పరీక్షలు కూడా రాసుకోవడానికి వీలు లేకుండా వాళ్ళ ఇళ్ల నుంచి గెంటి వేయబడ్డారే, ఆ పసిపిల్లలకి మీరు ఇచ్చే రక్షణ ఏమిటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందువల్ల మీరు మాటలు కాదు, చేతల్లో చూపించండి, మహిళలకు రక్షణ చేతల్లో చూపించండి, వాళ్ళకి తిరిగి ఇళ్ళు నిర్మాణం చేయండి అని చెప్పేసి మేమందరం కూడా మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.